అలా కాదు. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఈ పద్ధతి కూడా కాదు. ఎందుకు కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేసరికి 16 కేసులు రెడీ ఉన్నాయి. ఆదోలు తిరిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. ఒకవేళ అదృష్టవశాత్తు ఈ రోజు బెయిల్ ఇచ్చి ఉంటే ఆడ బయట వ్యాన్ ఉంటుంటది. బయట కోర్టు బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్లిపోతాయి. కోడి పిల్లలు గద్ద తనుకోబోతాయి చూడు, అట్లా తనుకోబోతారు గద్ద కోడి పిల్లలు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. ఈ పాటికి మా వాళ్ళు లాయర్ని తీసుకుని అన్ని రకాల బెయిల్ పేపర్స్ తో వస్తూ ఉంటారు. అన్న వెంకటరాయన్ మనుషులు లాయర్లతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి 2 ఫర్లాంగ్ దూరంలో ఉన్నారన్న. అలాగా రై, వీడిని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి మార్చండి. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా. బెయిల్ ఇస్తే అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ కుట్ర మోసం 2 టౌన్ తీసుకెళ్ళి ఏం చేస్తారు? అంబ పలికిద్దామని. ఎక్కడ దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? అటు చూడు బే. పవన్ కళ్యాణ్ నోట్లో రే రాధా మనోహర్ దాస్ ప్రభుత్వాలు మారతే కొడక నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారదీస్తా. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు అది. ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. లోఫర్ నా కొడక, పెంట తినే నా కొడక, అడుక్కు తినే నా కొడక, నా కొడక పిలక పట్టుకున్నట్లా తిప్పి గుండె నేలకేసి తింటా నా కొడక, నాకు కనిపించావంట నా కొడక. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. They are seeing your frustration. We are all watching this frustration. You can't misuse power like this. పగల చూస్తే పగలే కల్లో కొత్తావు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. Hope you release him soon. అది అవదమ్మా. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళ పరువు పోతుంది. వస్తావే కొట్టు. సో ఆయన మళ్ళా ఏ కోర్టులో ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ కోర్టుకు మేము పరిగెత్తి ఆడ బెయిలేసి ఆయన బయటికి తీసుకొచ్చి ఇంకొక మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన